అధికారంలోకి వస్తే ప్రజలకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పుకు తిరుగుతున్న చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు షర్మిల. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు షర్మిల. రాష్ట్రంలో బెల్ట్ షాపులకు నాంది పలికింది చంద్రబాబేనన్నారు షర్మిల. షర్మిల రాకతో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం జనచంద్రాపురంగా మారిపోయింది. ఎటు చూసినా జనమే కనిపించారు. రామచంద్రాపురం వీధులన్నీ వైఎస్ జగన్ నినాదాలతో దద్దరిల్లిపోయాయి. అశేష జనవాహిని సాక్షిగా ప్రసంగించిన షర్మిల మద్యం మహమ్మారిపై వైఎస్ జగన్ 2 ఏళ్ల కిందటే ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. మద్యం మాఫియా ముఠాలను బెల్ట్ షాపులను లేకుండా చేస్తామని జగనన్న హామీ ఇచ్చారని, ఈ హామీలన్నీ ఏడాదిలోనే తప్పక నెరవేరుతాయన్నారు షర్మిల. ఎవరిని కుట్రలు పన్నినా వైఎస్ జగన్ కొస్తున్న ఆదరణను ఎవరూ ఆపలేరంటున్నారు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు. అతను లాన్ వేసేసి ఇదిగో అదిగో బేలు ఇదో కేసు ఉంది అదే కేసు ఉంది అలా స్ట్రాటజీ చేస్తున్నారండి. కానీ జనం అండి కేవలం ఇలా సెంటిమెంట్ కూడా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి ఆయన దగ్గర తప్పు ఉంటే ఏమైనా చేయగలరు. ఆయన తప్పు లేని ఎన్ని షార్ట్ చీట్లు వేసినా ఎన్ని ఏమేసినా కానీ ఆయన ఏమి చేయలేరు. వైఎస్ఆర్ పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో చదువులు చక్కగా సాగాయని, ప్రస్తుత ప్రభుత్వంలో చదువులు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు విద్యార్థులు. అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో అధికారం మాత్రం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వస్తుంది. మా అందరి అండ కూడా మన వైఎస్ఆర్ పార్టీగా ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పేదవాళ్ళందరూ నిస్సహాయంగా ఉన్నారు. చదువుకోలేక ఫీజులు కట్టలేక మానేసి చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. మళ్ళీ జగనన్న రావాలి, మళ్ళీ మన రాజ్యం మనకి రావాలని మేము కోరుకుంటున్నాం. స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలు పనులకి వెళ్తున్నారు, ఫీజులు కట్టలేక పనులకి వెళ్తున్నారు. ఇప్పుడు జగనన్న రావాల్సిందిగా మేము అందరూ కోరుకుంటున్నాం. షర్మిల రాకతో ప్రతి పల్లెలో పండగ వాతావరణం నెలకొంది. షర్మిలను ఓ కుటుంబ సభ్యురాలిగా భావిస్తున్న పల్లె ప్రజలు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారు.